Yeah, so we had seen yesterday regarding sysdate. Sysdate is a function which gives us the current date, and there is another function called system timestamp, which you can use it for getting a timestamp. ఇలా టైంతో సహా వస్తుందన్నమాట సిస్టమ్ టైం స్టాంప్ ఇస్తే. And if you just give sysdate, just a date will come. Okay, these are all the functions. Okay, so select sysdate from dual or sysdate from table and ఇస్తే you will get that current sysdate. సో ఈరోజు ఏదైతే డేట్ ఈరోజు ఉందో ఆ క్వైరీ మనం ఎప్పుడు అయితే రన్ చేస్తున్నామో వాట్ ఎవర్ ద డేట్ వీఆర్ రన్నింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ పర్టికులర్ డేట్ మనకి అవుట్పుట్గా వస్తుంది. ఓకే, సో దాట్స్ sysdate అండ్ సిస్టమ్ టైం స్టాంప్. సిస్టమ్ స్టాంప్ అంటే ఇక్కడ మనకి చూసారు కదా టైం స్టాంప్ అంటే టైంతో సహా వస్తుంది 9601 అని. ఓకే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ అగైన్ 96:48 seconds. Okay, 9 hours 6 minutes 48 seconds, and these are milliseconds and stuff. Okay, so ila manaki system timestamp ante ila vastundi. So these are all the functions. Then we have seen toDate function. Okay, so toDate function enduku basically any string that is in a date format. Okay, ఇది string ఇక్కడ కనిపించేది మీకు string ఎందుకు ఇది కోర్స్ లో ఉంది కాబట్టి. ఓకే, అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అ డేట్ ఫార్మాట్. ఇది మనకి ఒక డేట్ ఫార్మాట్ లో ఉంది కదా. సో 01/01/01/2005 అంటే Jan 1st 2005 అన్నట్టు. సో దిస్ ఈస్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్, అండ్ వాట్ ఫార్మాట్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు స్పెసిఫై హియర్ ఇన్ ద రైట్ సైడ్. ఓకే, సో toDate function is used to first insert the data into the date fields and to reference the data. ఇప్పుడు మనం సపోజ్ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇచ్చాం. ఓకే, సో వెన్ ఐ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ మనకి హైర్ డేట్ అనేది ఉన్నాయి. ఓకే, సో నేను డిస్క్రైబ్ చేస్తాను. హైర్ డేట్ అనేది డేట్ డేటా టైప్. ఓకే, చూడండి హైర్ డేటా అనేది డేట్ డేటా టైప్. ఓకే, సో మై రిక్వైర్మెంట్ ఈస్ టు సెలెక్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ హూజ్ హైర్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ Jan 1st 2005. ఓకే, ఇక్కడ చూసారంటే యూ కెన్ జస్ట్ సార్ట్ ద డేటా. హైర్ డేట్ డిసెండింగ్ ఇస్తాం. అంటే ఫస్ట్ 2008 ఏప్రిల్ 21st ఏప్రిల్ నుంచి డేటా ఉన్నది. అండ్ ఇఫ్ యూ సీ ద లాస్ట్ రికార్డ్ వీ హ్యావ్ టిల్ 13th Jan 2001. ఓకే, బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే 2005 Jan 1st కంటే ఎవరెవరైతే మనకి చేరారో హైర్ డేట్ హూజ్ హైర్ డేట్ ఈస్ గ్రేటర్ దెన్ 1st Jan 2005, దట్స్ అ రిక్వైర్మెంట్. అప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ హైర్ డేట్ గ్రేటర్ దెన్ 01/01/2005 అని ఇవ్వకూడదు. ఓకే, so what I'm saying is if you just give employees where hire date greater than ఇలా hire date greater than, so if you just give like this it will throw an error. Okay, so it will throw an error. So you need to always use toDate as a reference when you are doing a where class. సో వేర్ క్లాస్లో ఏదైనా డేట్ ఫంక్షన్స్ని మనం ఫిల్టర్ చేయాలి అని అనుకుంటే మనం డైరెక్ట్గా ఫిల్టర్ చేయలేము. సో యూ హ్యావ్ టు యూజ్ toDate ఆఫ్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు డేటా వచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ ద హైయర్ డేట్, ప్రతి ఒక్క డేట్ 2005 Jan 1st కంటే ఎక్కువ ఉన్న డేట్ మాత్రమే వస్తుంది మనకి. సో 2005 రికార్డ్స్ ఉన్నాయి, బట్ అది Jan 1st కంటే గ్రేటర్ ఉన్న రికార్డ్స్ వస్తుంది. ఓకే, సో దట్స్ ద రీజన్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ వేర్ క్లాస్ ఆన్ ద డేట్ కాలమ్స్, ఏదన్నా డేటా టైప్స్ ఉన్న కాలమ్స్ మీద వేర్ క్లాస్ చేయాలి అని అనుకుంటే, డేటాని మీరు రిట్రైవ్ చేయాలి అని అనుకుంటే వేర్ క్లాస్లో యూ హ్యావ్ ఆల్వేస్ యూస్ toDate ఫంక్షన్. ఓకే, సో ఈ రెండు సేమ్ క్వైరీసే. సో మనం అనుకున్న డేటా రావడానికే రాసాం, బట్ ద సెకండ్ క్వైరీ వోంట్ వర్క్ బికాస్ దట్ ఈస్ నాట్ ద వే వీ షుడ్ యూజ్ ఇట్. సో దిస్ ఈస్ ద వే వీ షుడ్ రిట్రైవ్ ద డేటా. ఓకే, ఎప్పుడు డేటా టైప్ ఉన్నప్పుడే. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.
if any column has a date data type, if you still want to filter some data on top of that column, you should use this function toDate. Okay, so that's the use of toDate. So there is another function called toChar which we discussed yesterday. So toChar, నేను చెప్పినట్టు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సెలెక్ట్ sysdate from dual అనుకున్నాం. ఓకే, సిస్టమ్ timestamp from dual, whatever it is. Let us assume sysdate. ఓకే, నాకు sysdate ఇలా 09 MAR 2022 అన్నట్టు. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఇలా మార్చాలి 09/03 ఓకే 2022. సో ఇలా నేను డిస్ప్లే చేయాలి. ఇలా 09 March 2022 అనే డిస్ప్లే చేయాలనుకోవట్లేదు. I want to display in a different format. Okay, so to change the format of the date, we use toChar function. Okay, so to ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి చేంజ్ చేయాలి అని అనుకుంటే మనం toDate ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో toDate ఫంక్షన్లో ఫస్ట్ వచ్చి ఏ వాల్యూని మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. నేను sysdateని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నాను. ఈ ఫార్మాట్ ఏంటి? ఇక్కడ 09 అంటే ఏంటి? ఇలా ఇవ్వకూడదు మనం. 09 అంటే DD. ఓకే, ఇది MM. దిస్ ఇస్ YYYY. ఓకే, సో if you just give this missing right parenthesis. Okay, from dual select sysdate. ఓకే, toChar అనే ఫంక్షన్ ఇవ్వాలి కదా. సారీ, toChar. చూడండి చేంజ్ అయిందా ఈ ఫార్మాట్లోకి. ఓకే, if you just give sysdate, what will come? You can check it. సో జస్ట్ సెలెక్ట్ చేస్తే 09 March 2022 వచ్చింది. If I use toChar to change the format of the date, now it has changed. ఓకే, సో అది నిన్న చెప్పుకున్నాం. అండ్ టుడే వేర్ క్లాస్లో ఎలా యూజ్ చేయాలి toDateని చెప్పుకున్నాం. సో ఏదైనా డేట్ కాలం పైన మనం ఫిల్టర్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ యూజ్ toDate ఆఫ్ దట్ date you need to pass. సో this query will not work. దిస్ ఈస్ ద సేమ్ క్వైరీ. ఇదే క్వైరీ పైన toDate ఫంక్షన్ రాసాము, అప్పుడు వర్క్ అవుతుంది డేటా. ఓకే, సో దట్స్ ద యూజ్ ఆఫ్ toDate. toDate ఈజ్ అ డేట్ ఫంక్షన్. అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. యాడ్ మంత్స్ అంటే ఒక డేట్కి కొన్ని మంత్స్ యాడ్ చేస్తుంది. ఓకే, ఒక డేట్కి కొన్ని మంత్స్ యాడ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు 24 December 2006 ఉన్నది కదా, దీనికి 5 months యాడ్ చేస్తే ఏమొస్తుంది? May 24, 2007. ఓకే, అంతే కదా. సో December 2006 తర్వాత Jan, Feb, March, April, May. దట్స్ 5 months. అండ్ December 2006 తర్వాత వచ్చేది 2007. సో 24 May 2007. ఓకే, సో ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. యూ నీడ్ టు గో త్రూ అండ్ ప్రాక్టీస్ ఇట్. దీస్ ఆర్ ఆల్ ది స్ట్రైట్ ఫంక్షన్స్. మంత్స్ బిట్వీన్ date 1, date 2. ఒక డేట్కి ఇంకో డేట్కి మంత్స్ ఎన్ని తేడా ఉంది కనుక్కోవచ్చు. సో ఇఫ్ యూ జస్ట్ క్వైరీ లైక్ దిస్, ఇక్కడ చూడండి toDate ఆఫ్ అంటే 24 August 1990కి 11 Jan 1990కి ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది అని కనుక్కోవాలి అంటే మనం మంత్స్ బిట్వీన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో 2 పారామీటర్స్ పాస్ చేయాలి, date 1, date 2. ఆ డేట్ మనకి డేట్ ఫార్మాట్లో లేదు కాబట్టి వాడు toDate ఫంక్షన్ యూజ్ చేసి డేట్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ డైరెక్ట్గా డేట్ ఫార్మాట్లో ఉందనుకోండి, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. సో మీరు ఈ ఫంక్షన్స్ చూసేటప్పుడు మంత్స్ బిట్వీన్ ఆఫ్ date 1, date 2 అన్నాడు కాబట్టి మీరు పాస్ చేసే పారామీటర్స్ 1, 2 అండ్ ఈ 2 కూడా మీకు డేట్ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, ఇఫ్ it is not in a date format, you can use a toDate function to change that into a date format. The output of toDate function is always a date. Okay,
the output of toChar function is always the change of the format. It should always be the string. toChar output string వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 7 months ఉంది. ఓకే, సో దట్ థింగ్ యూ విల్ గెట్. అక్కడ నెక్స్ట్ డే, లాస్ట్ డే, దీస్ ఆర్ ఆల్ సింపుల్ ఫంక్షన్స్, యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, అండ్ ట్రంక్. సో ట్రంక్ మేము ఎక్కడ యూస్ చేస్తామంటే బేసికల్గా వన్ సినారియో వేర్ వీ ఆల్వేస్ యూజ్ ద ట్రంక్ ఈస్, ఇప్పుడు సెలెక్ట్ సిస్టమ్ డేట్ ఫ్రమ్ టైమ్ స్టాంప్ ఉంటాం కదా, సో ప్రతి ఒక్క రికార్డ్లో ఇలా టైమ్ స్టాంప్ ఉంటుంది అనమాట. ఓకే, 0, 9, 16, 20. సో వాట్ ఎవర్ ద టైమ్ స్టాంప్ వీ హ్యావ్, దట్ ఐ వాంట్ టు ఎలిమినేట్ ఇట్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రంక్ ఆఫ్ సిస్ డేట్ అని ఇస్తాను, సిస్టమ్ టైమ్ స్టాంప్ అని ఇస్తాను. ఓకే, ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, ఇట్ విల్ రిమూవ్ ద టైమ్ స్టాంప్. చూడండి, జస్ట్ మనకి డేట్ ఒకటి ఇచ్చేసింది. ఓకే, ట్రంక్ ఫంక్షన్ అలా యూజ్ చేస్తాం. బట్ అదర్ ఫంక్షనాలిటీస్ యూ కెన్ జస్ట్ చెక్. మనం ఏదన్నా చాప్స్ ఆఫ్ ద డేట్ టు విచ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ద గివెన్ డేట్. సో మనం ఒకవేళ ఇయర్ని చాప్ చేయాలనుకోండి, ఓకే, ఇయర్ని మనం తీసేయాలి, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు టేక్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. సో ట్రంక్ అంటే బేసికల్గా ఇట్ విల్ చాప్స్ ఆఫ్. ఓకే, అది కట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం కట్ చేసింది మనకి? సిస్టమ్ టైమ్ స్టాంప్ మనం ఏమి ఇవ్వలేదు కదా, సెకండ్ పారామీటర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది టైమ్ స్టాంప్ని మొత్తం కట్ చేసేసి ఓన్లీ డేట్ని పెట్టుకుంది అనమాట. ఓకే, సో ద ఓన్లీ యూజ్ ఇన్ రియల్ టైమ్ విచ్ వీ ఆల్వేస్ వర్క్ ఆన్ ట్రంక్ ఈస్ టు రిమూవ్ ద టైమ్ స్టాంప్స్ అటాచ్డ్ టు ద డేట్. సో ఈ డేట్కి ఇంతకుముందు టైమ్ స్టాంప్ అటాచ్ అయి ఉండేది, దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో అదర్ ఫంక్షనాలిటీ యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నౌ we will go with the group function. toDate, toChar is the most important functions. Okay, substring, instring, toDate, toChar. So these are the most important functions which we always use. Substring, instring అయితే ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సో we should always be cautious when we are giving parameters. Okay, substring, instring కి చాలా టైం తీసుకున్నాం. ఓకే, సో then group functions. These are very 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 important. లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్, మనకి గ్రూప్ ఫంక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది. ఓకే, సో స్ట్రింగ్ ఫంక్షన్స్లో ట్రిమ్, ఆర్ ట్రిమ్, ఎల్ ట్రిమ్ ఒకవేళ క్వశ్చన్ పడకుంటే సబ్ స్ట్రింగ్ మీద పడుతుంది, ఆర్ ఎల్స్ గ్రూప్ ఫంక్షన్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతుంది. ఓకే, సో అండ్ గ్రూప్ ఫంక్షన్స్లో వీ విల్ లెర్న్ అబౌట్ హ్యావింగ్ క్లాస్ ఆల్సో. ఓకే, వీ హ్యావ్ ఏ హ్యావింగ్ క్లాస్. ఓకే, సో గ్రూప్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సో ఇంతవరకు మనం చూసాం. ఇంతవరకు మనం ఏం చూసాము? ఈ ఫంక్షన్ toDate ఫంక్షన్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రికార్డ్ బై రికార్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ఫంక్షన్. ఫస్ట్ రికార్డు ఈ ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, సెకండ్ రికార్డ్కి ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది, దేని మీద? హైయర్ డేట్ మీద. థర్డ్ రికార్డ్కి అప్లికబుల్ అవుతుంది, ఫోర్త్ రికార్డ్. సో ద ఫంక్షన్ విల్ బి అప్లికబుల్ రికార్డ్ బై రికార్డ్. దీస్ ఆర్ ఆల్ రో లెవెల్ ఫంక్షన్స్. మనం ఇప్పుడు నేర్చుకున్నంత రో లెవెల్ ఫంక్షన్స్ అంటాం. స్ట్రింగ్ అయినా, నెంబర్ అయినా, డేట్ ఫంక్షన్స్ అయినా, ఇవంతా రో లెవెల్ ఫంక్షన్స్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ రో బై రో. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్కి ఆ ఫంక్షన్ అప్లికబుల్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, బట్ నౌ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద గ్రూప్ ఫంక్షన్స్. సో ఇట్ ఈస్ సమ్వట్ డిఫరెంట్. ఓకే, ఎట్లా అంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంప్లాయీస్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ తీసుకుంటే మనకి శాలరీ ఉన్నది, అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ డిపార్ట్మెంట్ నెంబర్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ I will try to explain with count or sum of salary. Okay, 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 ఫస్ట్ ఫంక్షన్ చూద్దాం. ఓకే, సింపుల్ ఫంక్షన్. సెలెక్ట్, నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి టేబుల్లో కావాలి. ఓకే, వాట్ యూ విల్ డూ? సో ఇంతవరకు డిస్కస్ చేయలేదు అనుకుంటా. సో హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ ఇన్ అ టేబుల్, హౌ యూ విల్ ఫైండ్ అవుట్? యూజింగ్ కౌంట్ ఆఫ్ స్టార్.
Okay, count of star. Count of star is a function which is used to know the number of records. Okay, so employees. Okay, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎంత కౌంట్ ఉంది ఆ టేబుల్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫంక్షన్స్. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ గ్రూప్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది గ్రూప్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అన్నాం కదా, ఇది ఏం చేస్తుందంటే ఈ ఎంప్లాయీస్ డేటా అంతా ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ గ్రూప్లో ఏముంటుంది, ఎంప్లాయీస్ డేటా మొత్తం ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్లో ఒక ఎంప్లాయీస్ డేటా అంటే ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న 107 రికార్డ్స్ ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మనం గ్రూప్ పై అనే క్లాస్ మెన్షన్ చేయలేదు కాబట్టి అంతా కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోతుంది. గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఫంక్షన్ విల్ గెట్ అప్లికబుల్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ గ్రూప్. ఫస్ట్ ఇట్ విల్ ఫార్మ్ ఎ గ్రూప్, దెన్ దిస్ ఫంక్షన్ విల్ గెట్ అప్లికబుల్. ఓకే, సో కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఫస్ట్ ఇది ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది. ఈ డేటా అంతా 107 రికార్డ్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఆ టాప్ ఆఫ్ దట్ గ్రూప్ ద కౌంట్ ఆఫ్ స్టార్ విల్ హ్యాపెన్. ఓకే, సో కౌంట్ ఆఫ్ స్టార్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ క్లాస్లో ఏదైతే మనం రాస్తామో ఆ పర్టికులర్ టేబుల్‌లో ఉన్న డేటా సారీ. సో ఫ్రమ్ క్లాస్‌లో మనం ఏదైతే రాస్తామో ఆ పర్టికులర్ ఉండే టేబుల్‌లో మనకి గ్రూప్ బై అనే ఫంక్షన్ మనం ఇంకా యూజ్ చేయలేదు కదా, గ్రూప్ బై క్లాస్ నాట్ ఎ ఫంక్షన్, గ్రూప్ బై క్లాస్. సో గ్రూప్ బై క్లాస్ మనం ఏం స్పెసిఫై చేయకుంటే అన్ని రికార్డ్స్ ఒక గ్రూప్‌గా ఫామ్ అయిపోతాయి. ఫామ్ అయిపోయి ఆన్ టాప్ ఆఫ్ దట్ కౌంట్ ఆఫ్ స్టార్ అనే ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. సో అలా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఒక టేబుల్‌లో ఎంత డేటా ఉంది తెలుసుకోవాలంటే కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, అండ్ వి ఆల్సో కెన్ గివ్ కౌంట్ ఆఫ్ 1. Okay, so this is very important interview question. Okay, so select star from employees. చూద్దాం ఒకసారి. Select star from employees. Okay, సో ఇందులో కౌంట్ ఆఫ్ స్టార్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క కాలంలో ఉన్న డేటా ఇది కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ రో 1 2 3 4 5 6 7 ఇలా ఇలా అది కౌంట్ చేసుకుంటుందన్నమాట. ఒకవేళ మనం కౌంట్ ఆఫ్ 1 అన్నాం అనుకోండి, ఓన్లీ 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. ఓన్లీ ఫస్ట్ కాలమ్ మీద కౌంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్క రికార్డ్ ఒకవేళ 100 కాలమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రికార్డ్ మనం కౌంట్ చేసే బదులు కౌంట్ ఆఫ్ 1 అని ఇస్తే సరిపోతుంది కదా. ఓకే, సో ద పర్ఫార్మెన్స్ విల్ బి వెరీ ఇప్పుడు మనకి కనపడదు. పర్ఫార్మెన్స్ అనేది చాలా హై ఉంటుంది. కౌంట్ ఆఫ్ 1 ఇస్తే మనకి మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉండి హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడే గాని కౌంట్ ఆఫ్ స్టార్ ఇవ్వకూడదు. ఓకే, కౌంట్ ఆఫ్ స్టార్ ఈస్ వాట్ ఇట్ విల్ కాలిక్యులేట్ ఆల్ ద రోస్, ఆల్ ద కాలమ్స్. సో ప్రతి ఒక్క కాలమ్‌లో ఉన్న రో కాలిక్యులేట్ చేస్తుంది ఇలా 1 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఎంచుతుందన్నమాట. ఇప్పుడు కౌంట్ ఆఫ్ 1 ఇచ్చామనుకోండి, ఫస్ట్ కాలమ్ మీద ఒక్కటే కౌంట్ ఎంచుతుంది. 1 2 3 4 5 6 సో ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. సపోజ్ కౌంట్ ఆఫ్ 2 అనుకుందాం అనుకోండి, అంటే సెకండ్ కాలమ్ మీద కౌంట్ అన్నట్టు. ఓకే, కౌంట్ ఆఫ్ 2 అంటే సెకండ్ కాలమ్ మీద, ఫస్ట్ నేమ్ మీద కౌంట్. సో కౌంట్ ఆఫ్ 3 అంటే థర్డ్ కాలమ్ మీద కౌంట్. కౌంట్ ఆఫ్ 4 అంటే ఫోర్త్ కాలమ్ మీద కౌంట్. కౌంట్ ఆఫ్ 5 అంటే ఫిఫ్త్ కాలమ్ మీద కౌంట్. ఓకే, కౌంట్ ఆఫ్ స్టార్ అన్నాం అనుకోండి, ప్రతి ఒక్క కాలమ్ ఇట్లా ఎంచుతుంది. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ ఆఫ్ స్టార్ అండ్ కౌంట్ ఆఫ్ 1 ఆర్ కౌంట్ ఆఫ్ 2, కౌంట్ ఆఫ్ 3 అండ్ సో ఆన్. ఓకే, సో ఆల్వేస్ బెటర్ యూ గివ్ కౌంట్ ఆఫ్ 1. సో కాలమ్స్‌ను ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలంటే అప్పుడు కౌంట్ ఆఫ్ కాలమ్స్ పెడితే వస్తుందా? ఈ ఫంక్షన్స్ ఓన్లీ రోస్‌కి అప్లికబుల్ అవుతుందండి. ఓకే, కాలమ్స్‌కి కాదు. సో సో కాలమ్స్ ఇప్పుడు మన టేబుల్‌లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని ఎలా ఐడెంటిఫై చేయాలి? టేబుల్‌లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ఫంక్షన్ ఏం లేదు. బట్ స్టిల్ కొన్ని మెటాడేటా టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఐ థింక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
all_columns ఏదో ఉంటుంది. all_column. సమ్ మెటాడేటా టేబుల్ ఉంటుందండి. దాంట్లోంచి తీసుకోవచ్చు. కౌంట్ ఆఫ్ ది కాలమ్స్. కాలమ్స్‌ని కౌంట్ చేసేది ఫంక్షన్ ఏం లేదనుకుంటా. బట్ we should have to use some other metadata tables. కౌంట్ ఆఫ్ రోస్ అయితే ఇది. కౌంట్ ఆఫ్ కాలమ్స్ ఏదో నేను చూస్తాను. మీరు కూడా చూడండి. ఓకే. నాకు గుర్తులేదు. కౌంట్ ఆఫ్ కాలమ్స్ ఏదో సంథింగ్ సమ్ మెటాడేటా టేబుల్ షుడ్ బి దేర్. all_tables, all_views అలా ఉంటది కదా! అలా సమ్ టేబుల్ వుడ్ బి దేర్. ఓకే. సో యూ try to find it, or else I will also try to find out. Okay. So as of now you see count of star, which is used to count the rows. Okay. How many rows we have. Columns నేను చూసి చెప్తాను నేను. ఓకే. ఓకే. కౌంట్ ఆఫ్ స్టార్ కి కౌంట్ ఆఫ్ 1 కి డిఫరెన్స్ అర్థమైందా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yes, sir. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. దట్స్ ద కౌంట్. నౌ వి విల్ గో టు ద అదర్ ఫంక్షన్స్. ఓకే. అదర్ ఫంక్షన్స్ పోయే బదులు ఒక రిక్వైర్మెంట్ చూద్దాం. ఓకే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో, సపోజ్ లెట్స్ సే 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 3 ఎంప్లాయీస్ సాలరీ 1000 ఉంది. ఇంకో ఎంప్లాయీ వచ్చి 2000 ఉంది. ఇంకో ఎంప్లాయీ వచ్చి 2000 ఉంది. ఓకే. సో ఇది వచ్చి డిపార్ట్మెంట్ 10. అలానే డిపార్ట్మెంట్ 20 ఉన్నది. And their salary is like 2000. And we have only 2 employees on the data. Okay. Suppose మనకి ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీ 160, 90 చూద్దాం. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 90. సో ఎంతమంది ఉన్నారు? 3 ఎంప్లాయీస్ ఉన్నారు. సో నాకేంటంటే రిక్వైర్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఈచ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు 90 ఉంది. అలా మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కావాలి. ఓకే. తర్వాత సమ్ ఆఫ్ సాలరీ కావాలి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో నాకు కావాలి. ఓకే. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు మనకి వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ 90 ఇస్తే మనకి 3 ఎంప్లాయీస్ వచ్చేది. ఓకే. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ డిస్‌ప్లే అవ్వాలి. దాని యొక్క కౌంట్ డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. డిపార్ట్మెంట్ వైస్ కౌంట్ ఆఫ్ స్టార్ అన్నమాట. డిపార్ట్మెంట్ వైస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారన్నట్టు. ఓకే. లెఫ్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏమంటున్నాం? డిపార్ట్మెంట్ వైస్ అంటున్నాం కదా! సో ఫస్ట్ ఆఫ్ స్టార్. ఓకే. ఫస్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ వద్దులేండి. మీకు ఇంకా అర్థం కావాలంటే డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ అండర్‌స్కోర్ ఐడి సెకండ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇప్పుడు మనకి గ్రూప్ బై రాయాలి. గ్రూప్ బై మనం ఏమంటున్నాం? డిపార్ట్మెంట్ వైస్ అంటున్నాం కాబట్టి గ్రూప్ బై క్లాస్‌లో డిపార్ట్మెంట్ ఐడి పెట్టుకోవాలి. ఓకే. డిపార్ట్మెంట్ ఐడి గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి. సో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ మనకి డేటా వస్తుంది. ఓకే. సో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటుంది. మనం ఏమన్నాం? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కావాలి. ఓకే. వి వాంట్ టు గ్రూప్ బై బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ ఐడి అండ్ షుడ్ నో హౌ మెనీ ఎంప్లాయీస్ వి హావ్. ఇప్పుడు కౌంట్ ఆఫ్ స్టార్ ఇస్తాను. ఓకే. కౌంట్ ఆఫ్ స్టార్ ఆర్ కౌంట్ ఆఫ్ 1 వాటెవర్ ఇట్ ఈస్. చూడండి 100 డిపార్ట్మెంట్‌కి 6 మెంబర్స్ ఉన్నారు. 30 డిపార్ట్మెంట్‌లో 6 ఉన్నారు. 90 డిపార్ట్మెంట్‌లో 3.
20 డిపార్ట్మెంట్లో 2, 70 డిపార్ట్మెంట్ 1, 110 డిపార్ట్మెంట్లో 2, 50 డిపార్ట్మెంట్లో 45 రికార్డ్స్ ఉన్నాయి. ఇది కరెక్టా కాదో చూద్దాం. సో 50 డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 50 సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, కౌంట్ చేసుకోండి. 45 రోస్ వచ్చాయి. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్ కరెక్ట్. సో అలా డిఫరెంట్ 10 డిపార్ట్మెంట్లో 1 రికార్డ్ ఉంది, 60 డిపార్ట్మెంట్లో 5 రికార్డ్స్, 40 డిపార్ట్మెంట్లో 1 రికార్డ్, 80 డిపార్ట్మెంట్ 34 రికార్డ్స్. ఓకే, 50 డిపార్ట్మెంట్ 45 రికార్డ్. ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ మనకి కౌంట్ ఆఫ్ స్టార్ ఇస్తుంది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏమైందంటే, సో దీని బ్యాక్గ్రౌండ్ ఎలా ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఏదైనా సరే గ్రూప్ బై క్లాస్ ఏంటనేది చూసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇట్ విల్ చెక్ వాట్ ఇస్ అ గ్రూప్ బై క్లాస్. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి అంటున్నారు. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ తీసుకుంటే ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ రికార్డ్, ఈ రికార్డ్ డిపార్ట్మెంట్ ఐడి ఏంటి 90. ఓకే, సో 90 ఇట్ విల్ క్రియేట్ ఎ 90 గ్రూప్. ఓకే, 90 గ్రూప్లో క్రియేట్ అయ్యి ఈ రికార్డ్ ఉంటుంది. సో ఫస్ట్ 100 స్టీవెన్ కదా, ఫస్ట్ 2 రోస్ తీసుకున్నాం. ఓకే, ఇది ఎక్కువ అయిపోతుంది. సో 100 స్టీవెన్ అనే రికార్డు 90 గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇటు క్రియేట్ సెకండ్ రికార్డ్ వస్తుంది. సెకండ్ రికార్డ్ ఏం చేస్తుంది, డిపార్ట్మెంట్ ఐడి ఏంటో చెక్ చేసుకుంటుంది. ఎందుకు, మనం గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి చేసాం కాబట్టి డిపార్ట్మెంట్ ఐడి ఏంటో చెక్ చేసుకుంటుంది. 90 వచ్చింది. సో 90కి ఆల్రెడీ గ్రూప్ ఉంది కదా, సో ఇదే గ్రూప్లో అది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇదే గ్రూప్లో అది యాడ్ అయిపోతుంది. థర్డ్ రికార్డ్ చూస్తుంది. థర్డ్ రికార్డ్ ఏంటి 90. సో ఆల్రెడీ 90 గ్రూప్ ఫామ్ అయిపోయింది. సో థర్డ్ రికార్డ్ విల్ ఆల్సో కమ్ హియర్ అండ్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఫోర్త్ రికార్డ్. సో ఫోర్త్ రికార్డ్ ఏంటి 60 గ్రూప్ ఫామ్ అయిందా, లేదు, కొత్త గ్రూప్ వచ్చింది కాబట్టి 60 గ్రూప్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఫామ్ అయిపోతుంది. 60 గ్రూప్ 2. ఓకే, సో గ్రూప్ 2లో 60 ఉంది ఇప్పుడు. సో ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్ రికార్డ్ వస్తుంది. ఫిఫ్త్ రికార్డ్కి ఏంటి 60. సో 60 గ్రూప్ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఫిఫ్త్ రికార్డ్ ఇది చూద్దాం. ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్ రికార్డ్ ఏంటి బ్రూస్. సో ఇది కూడా 60 డిపార్ట్మెంట్ కాబట్టి ఈ గ్రూప్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఈ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత సిక్స్త్ రికార్డ్ చూసుకుంటుంది. సిక్స్త్ రికార్డ్ ఏంటి 60. సో అగైన్ ఇట్ విల్ గో టు 60 గ్రూప్. ఓకే, అలా ప్రతి ఒక్క రికార్డు ఏ గ్రూప్ అనేది ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు, మనం గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి అని ఇచ్చాం కాబట్టి డిపార్ట్మెంట్ ఐడిలో ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్లోకి ఫామ్ అయిపోతుంది. అంటే ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక గ్రూప్ ఫామ్ అయిపోతుంది అనమాట. 90కి ఒకటి, 60కి ఒకటి, 100కి ఒకటి, అలా ఫామ్ అయిపోయి ఏ గ్రూప్లోకి ఆ గ్రూప్లోకి డేటా వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఆల్సో బిలాంగ్స్ టు 60 గ్రూప్. తర్వాత ఈ 9th రికార్డ్ వచ్చింది. ఈ 9th రికార్డ్ ఏంటి, డిపార్ట్మెంట్ ఐడి 100కి గ్రూప్ ఉందా, లేదు. సో ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ గ్రూప్. సో 100 గ్రూప్ 3. ఇప్పుడు ఈ 100 రికార్డు మనకి ఈ 100లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ దెర్ ఈస్ అనదర్ 100 రికార్డ్, ఇది కూడా 100లోకి వెళ్ళిపోతుంది. అండ్ దెర్ ఈస్ అనదర్ 100 రికార్డ్, ఇట్ విల్ ఆల్సో గో టు ద సేమ్ 100 గ్రూప్. ఓకే, అలా మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని గ్రూప్స్ ఫామ్ చేస్తాం. ఓకే, గ్రూప్స్ ఫామ్ అయిపోయి ఇప్పుడు నేను 3 గ్రూప్స్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. అలా ప్రతి ఒక్క గ్రూప్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఫామ్ అయిపోతుంది. సో ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను. ఓకే, సో ఇది ఎలా వచ్చిందనేది. సో ఫస్ట్ గ్రూప్ బై క్లాస్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి గ్రూప్స్గా ఫామ్ అయిపోతుంది డేటా. ఓకే, నౌ వాట్ ఎవర్ యూ గివ్ ద ఫంక్షన్, సో కౌంట్ ఆఫ్ స్టార్ అనేది మనకి అగ్రిగేట్ ఫంక్షన్. సో ఫస్ట్ ద గ్రూప్ విల్ బి ఫార్మ్డ్, ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ గ్రూప్ కౌంట్ స్టార్ విల్ హ్యాపెన్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ గ్రూప్ కౌంట్ స్టార్ విల్ బి అప్లికబుల్. ఓకే, ఇలా. సో 90 గ్రూప్కి ఎన్ని ఉన్నాయి కౌంట్ ఆఫ్ స్టార్ అంటే 3. సో దీనికి 3 ఇస్తుంది రిజల్ట్. 60 గ్రూప్కి ఎంత ఇస్తుంది, ఇవన్నీ కౌంట్ చేస్తుంది. 1 2 3 4 5 6. కౌంట్ ఆఫ్ స్టార్ అవుట్పుట్ 6 ఇస్తుంది. ఓకే, సో 100 గ్రూప్కి
ఏమిస్తుంది 1 2 3 4 4 రికార్డ్స్. ఓకే, 4 రికార్డ్స్. ఇలా మొత్తం ఫస్ట్ గ్రూప్ బైగా ఫామ్ అయిపోయి ఆన్ టాప్ ఆఫ్ ద గ్రూప్ మనం ఏదైతే ఫంక్షన్ మనము ఇస్తున్నాం సెలెక్ట్ క్లాస్లో ఆ ఫంక్షన్ అనేది అప్లికబుల్ అయిపోతుంది. ఓకే, సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ యువర్ రిజల్ట్ సెట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. 100 గ్రూప్కి 6 రికార్డ్స్. కరెక్టేనా? ఎస్. 1 సెకండ్. 100 గ్రూప్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. 6 రికార్డ్స్. కరెక్టే? ఎస్. అండ్ ర్యాండమ్గా చెక్ చేసుకున్నాం. ఒక 110 గ్రూప్కి 2 రికార్డ్స్ అన్నారు. 2 రికార్డ్స్ వచ్చిందా? కౌంట్ కరెక్ట్ చూపిస్తుందా? చూడండి, 110 గ్రూప్కి 2 రికార్డ్స్. 50 గ్రూప్కి అంటే 50 డిపార్ట్మెంట్లో 34 రికార్డ్స్ ఉన్నాయి అన్నట్టు. 100 డిపార్ట్మెంట్ 6 రికార్డ్స్ ఉన్నాయి. 100 డిపార్ట్మెంట్ వాళ్ళు. 30 డిపార్ట్మెంట్ వాళ్ళు 6 రికార్డ్స్ ఉన్నాయి. సో అది కరెక్ట్ కదా చెక్ చేసుకోండి. 31 అని చెక్ చేసుకోండి. 6 రావాలి. 6 వచ్చాయా? వీళ్ళంతా 30 డిపార్ట్మెంట్స్. అలా గ్రూప్ ఫంక్షన్స్ అనేది మనకి ఫస్ట్ గ్రూప్ బై క్లాస్లో ఉన్న ఫీల్డ్తో ఫామ్ అయిపోయి ఆన్ టాప్ ఆఫ్ ద గ్రూప్ ద అగ్రిగేట్ ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, సో గ్రూప్ బై గ్రూప్ ఫామ్ అయిపోతుంది. ప్రాసెస్ ఎట్లా చేస్తుంది? గ్రూప్ బై గ్రూప్. ఇంతకుముందు రో బై రో అయి ఉంది, ఇప్పుడు గ్రూప్ బై గ్రూప్గా ఫామ్ అయిపోతుంది డేటా. ఓకే, సో ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే ఇది రాశాను. నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ సాలరీ? ఓకే, సమ్ ఆఫ్ సాలరీ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 30 డిపార్ట్మెంట్లో ఈ సమ్ ఆఫ్ సాలరీ అంటే ఈ సాలరీ అంతా మనం యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే అవుట్పుట్ రావాలి నాకు. ఓకే, ఇప్పుడు మనకి ఏం ఫంక్షన్స్ ఉన్నాయో చూపిస్తాను. సో వీ హ్యావ్ సమ్, వీ హ్యావ్ మ్యాక్స్, వీ హ్యావ్ మిన్, వీ హ్యావ్ యావరేజ్ అండ్ వీ హ్యావ్ కౌంట్. మనం కౌంట్ చూసాం ప్రస్తుతానికి. ఇప్పుడు నేను అడిగిన దానికి ఒకసారి మీరు ట్రై చేయండి. సో డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ సాలరీ కావాలి నాకు. నేను ఇప్పుడు ఏం చేయాలి? డిపార్ట్మెంట్ వైజ్ నాకు సమ్ ఆఫ్ సాలరీ కావాలి. సో వాట్ ఈస్ అ క్వైరీ నౌ? సో డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ సాలరీ. సో ఎప్పుడైనా డిపార్ట్మెంట్ వైజ్ కానీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ అని అన్నా కూడా ఫస్ట్ గ్రూప్ బై క్లాస్లో అది పెట్టేసుకోండి. ఓకే, డిపార్ట్మెంట్ అయితే పెట్టేసుకున్నారు. గ్రూప్ బైలో ఖచ్చితంగా ఏది పెడితే అది సెలెక్ట్ క్లాస్లో ఉండాలి. ఓకే, సో గ్రూప్ బైలో మీరు ఏదైతే కాలం ఇస్తున్నారో అది సెలెక్ట్ క్లాస్లో ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దట్స్ ద ఫస్ట్ రూల్. సెకండ్ థింగ్, గ్రూప్ బై క్లాస్లో మనము ఇచ్చినది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు? సమ్. ఓకే, సమ్ ఆఫ్ సాలరీ. ఓకే, సమ్ ఆఫ్ సాలరీ అంతే. సో ఇఫ్ యూ జస్ట్ గ్రూప్ బై దిస్, చూడండి 100 డిపార్ట్మెంట్లో వాళ్ళ మొత్తం సాలరీ అడిషన్ చేస్తే 51,000 వస్తుంది. 30 డిపార్ట్మెంట్లో సాలరీ వాళ్ళు అన్ని అడిషన్ చేస్తే 24,000 వస్తుంది. సో 10 డిపార్ట్మెంట్ వాళ్ళదంతా సాలరీ కౌంట్ చేస్తే 4,400 వస్తుంది. అంటే డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ సాలరీ. ఓకే, సమ్ ఆఫ్ సాలరీ. ఇప్పుడు నేను ఒక రిక్వైర్మెంట్ ఇస్తాను, మీరు చెప్పండి. సో ఐ హ్యావ్ ఎ డేటా లైక్ దిస్. ఐ వాంట్ టు నో ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ maximum salary. సో దిస్ ఈస్ ద 90 డిపార్ట్మెంట్. ఇందులో మాక్సిమం సాలరీ ఏంటి? 24,000 కదా. 17,000, 24,000 అని. ఇప్పుడు ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మాక్సిమం సాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి కదా మనకి, ఇది చూసి చెప్పండి ఏం చేయొచ్చు. We can use max function. Yeah, సో సేమ్ క్వైరీ మొత్తం చెప్పండి. Select department ID, max of. నేను ఏం చెప్తానంటే మీరు చెప్పేది క్వైరీ రైటే, బట్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ బై క్లాస్ రాసుకోండి. ఓకే, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేనేమన్నాను? డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ సాలరీ అన్నాను. సో గ్రూప్ బైలో డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది. ఓకే,
ఇప్పుడు గ్రూప్ లో డిపార్ట్మెంట్ ఐడి పెట్టారు కాబట్టి సెలెక్ట్ క్లాస్ లో డిపార్ట్మెంట్ ఐడి ఉండాలి, కామా మ్యాక్స్ ఆఫ్ salary దట్స్ ఇట్, మ్యాక్స్ ఆఫ్ సాలరీ from employee table. వైస్ అంతే. సో ఇలా ఇచ్చామనుకోండి మనకి డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం సాలరీ ఏంటో చూపిస్తుంది. 90 డిపార్ట్మెంట్లో చెప్పాను కదా 24,000 అని వచ్చింది చూడండి. సో 100 డిపార్ట్మెంట్లో 12,000, 30 డిపార్ట్మెంట్లో 11,000 హైయెస్ట్ సాలరీ, 20 డిపార్ట్మెంట్. We can use multiple functions in one query. Is it possible? Yes. So you can use sum of salary. Sum of salary. So చూసారంటే సమ్ ఆఫ్ సాలరీ వచ్చి, Okay. అండ్ కౌంట్ ఆఫ్ స్టార్ కూడా పెట్టుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఎనీ ఫంక్షన్స్, బట్ సెలెక్ట్ క్లాస్లో మాత్రం కౌంట్. మీరు గ్రూప్ బైలో ఏది ఇచ్చారో అది ఖచ్చితంగా సెలెక్ట్ క్లాస్లో ఉంటేనే మనకు వస్తుంది డేటా. ఓకే, Okay. సో దట్స్ ద యూజ్ ఆఫ్ గ్రూప్ ఫంక్షన్స్. సరే, కౌంట్ ఆఫ్ స్టార్ బదులు ఇప్పుడు కౌంట్ ఆఫ్ కాలమ్స్ నెంబర్స్ కూడా పెట్టచ్చు, పర్టికులర్ కాలం ఐడెంటిఫై చేయాలంటే అని చెప్పారు కదా. సో లైక్ యాజ్ ఇప్పుడు శాలరీలు అని ఐ మీన్ సమ్ ఆఫ్ కాలం నెంబర్ పెట్టచ్చా, శాలరీ ఐడెంటిఫై కాలం నెంబర్? మీ క్వశ్చన్ నాకు కొద్దిగా అర్థం కాలేదు. సార్, కాలం ఇప్పుడు శాలరీ కాలం వచ్చేసి 8 అనుకోండి సార్. సో సమ్ ఆఫ్ Okay. 8 అని పెడితే వస్తుందా? రాదు. ఇఫ్ యూ సీ దిస్ ఓన్లీ కౌంట్ కదా అప్లికబుల్ అవుతుంది, అదర్ ఫంక్షన్స్కి కాదు. వచ్చిందా సమ్ ఆఫ్ 1 అంటే we will see select star from employees. ఓకే, కాలం అనేది 1 2 3 4 5 6 7 8, సమ్ ఆఫ్ 8 అని పెడితే రావట్లేదు, డిఫరెంట్ వస్తుంది కదా. సో దట్ వాంట్ వర్క్. ఐ థింక్ అది కౌంట్ అనుకుంటాను సార్, 40 మెంబర్స్ కౌంట్ అనుకుంటాను. 40 మెంబర్స్ కౌంటే లేదు కదా, ఇది కౌంట్. 45 మెంబర్స్, 34 మెంబర్స్, 360 మెంబర్స్ కౌంట్ ఎక్కడ ఉంది? యా, డోంట్ యూజ్ కాలం నేమ్ స్పెసిఫై చేయాలి. ఓకే, సో దట్స్ ద స్టాండర్డ్. ఈవెన్ అది వచ్చినా కూడా నేను ఐ డోంట్ రికమెండ్ యూజింగ్ దట్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు చూసే వాళ్ళకి, ఇప్పుడు మీరు డెవలప్ చేసి వెళ్ళిపోతారు, రేపు పొద్దున్న చూసే వాళ్ళకి సమ్ ఆఫ్ 1 అంటే అర్థం కాదు. ఓకే, సమ్ ఆఫ్ సాలరీ అంటే ఓకే వీళ్ళు సాలరీ మీద సమ్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది. చూసే వాళ్ళకి క్వైరీ ఈజీగా అర్థం అవ్వాలి. ఓకే, సో కౌంట్ ఆఫ్ 1 ఇచ్చినా కౌంట్ ఆఫ్ స్టార్ ఇచ్చినా దానివల్ల యూజ్ ఏం లేదు. ఐ మీన్ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప దానివల్ల కన్ఫ్యూజన్ ఏం రాదు. కౌంట్ ఆఫ్ 1 అంటే వచ్చిన అవుట్పుట్లో మనకి ఫస్ట్ ఫీల్డ్ మీద కౌంట్ ఇచ్చినట్టు. మీరు ఫస్ట్ ఫీల్డ్ మీద కౌంట్ ఇచ్చినా ఒకటే, అన్ని ఫీల్డ్స్ మీద రో కౌంట్ చేసినా ఒకటే కదా, కౌంట్ అయితే మారదు. సో ఇన్స్టెడ్ వై యూ హ్యావ్ టు కౌంట్ లైక్ దిస్, వై యూ వాంట్ టు కౌంట్ లైక్ దిస్, ఇన్స్టెడ్ ఐ కెన్ కౌంట్ లైక్ దిస్. కౌంట్ ఆఫ్ 1 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాలం నెంబర్ కదా సార్. అవును, కాలం నెంబర్. దిస్ ఇస్ ద ఫస్ట్ కాలం, దిస్ ఇస్ ద సెకండ్ కాలం, దిస్ ఇస్ ద థర్డ్ కాలం, దిస్ ఇస్ ద ఫోర్త్ కాలం. అదే మీరు రో నెంబర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. రో నెంబర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యారా? అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు కౌంట్ స్టార్ అన్నా ఒకటే, కౌంట్ 1 అన్నా ఒకటే అన్నారు కదా. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఏంటి? ఇది 1 2 ఓవరాల్ డేటా కదా సార్. ప్రతి ఒక్క బోత్ ఆర్ డిఫరెంట్. మీరు ఇలా ఎంచడం కంటే ఇలా ఎంచడం ఈజీ కదా. అది కౌంట్ 1 సార్. కౌంట్ 1, ఇది కౌంట్ స్టార్, ఇది కౌంట్ స్టార్. అవును సార్, దిస్ ఇస్ కౌంట్ స్టార్. Instead I am only counting this, which will save my time. అది చెప్పాను. సో మ్యాథ్స్ ఆఫ్లో సమ్ ఆఫ్లో మీరు 1 2 అనేది వద్దు. ఈవెన్ ఒకవేళ అది వర్కౌట్ అయినా కూడా ఐ డోంట్ రికమెండ్ యూజింగ్ దట్ ఈస్ నాట్ ఏ స్టాండర్డ్. సో group by we can create groups of related information. Column used in select must be used within the group by. నేను చెప్పాను కదా ఆ రూల్ ఇక్కడ. అదర్వైజ్ ఇట్ వాజ్ నాట్ ఎ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్.
ఓకే. సో ఇప్పుడు సార్ ఇంకా కొద్దిగా మీన్‌కి, యావరేజ్‌కి ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా వస్తుందా సార్? మాక్సిమం అంటే మాక్సిమం ఆఫ్ సాలరీ కనుక్కోవడానికి, మాక్సిమం ఆఫ్ ఏదన్నా మాక్సిమం ఆ గ్రూప్‌లో మాక్సిమం ఉండేది ఏదో కనుక్కోవడానికి. మినిమమ్ అంటే ఆ గ్రూప్‌లో ఏదైనా మినిమమ్ ఉండేదానికి కనుక్కుంటాం అంతే. యావరేజ్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్‌లో సపోజ్ 1 2 ఉందనుకోండి. ఈ రెండిటికి యావరేజ్ అంటే ఏం చెప్తాం? ఈ 2 బై 2 ప్లస్ 1 డివైడ్ బై అంటే 2 3/2 కౌంట్. ఏస్తాం కదా! అంతే. అంతే. సేమ్ టోటల్ ఇంకా డివైడ్ బై యావరేజ్ గూడా కౌంట్ ఆఫ్ స్టార్. యావరేజ్ గూడా అట్లనే వర్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను యావరేజ్ ఆఫ్ సాలరీ తీసుకున్నాను. సో, ఆ గ్రూప్‌లో అన్నిటికి యావరేజ్ చేస్తుందనమాట. చూడండి ఇప్పుడు ఈ గ్రూప్‌లో అన్నిటి సాలరీస్ ఉంటాయి కదా! 100 గ్రూప్‌లో 6 రికార్డ్స్ ఉన్నాయి 100 గ్రూప్‌లో. ఈ 6 రికార్డ్స్ యావరేజ్ చేసి ఇచ్చిన సాలరీ ఇది. ఓకే. సో, అలా అన్ని సాలరీలు కౌంట్ చేసి డివైడెడ్ బై హౌ మెనీ రికార్డ్స్ వి హావ్ బై 6 చేస్తే వచ్చిన యావరేజ్ సాలరీ. మినిమమ్ అంటే మినిమమ్ ఆఫ్ సాలరీ. ఇప్పుడు ఇక్కడ మాక్సిమం ఆఫ్ సాలరీ ఇచ్చాం కదా! మినిమమ్ ఆఫ్ సాలరీ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ గ్రూప్‌లో మినిమమ్‌గా ఏముందో ఇచ్చేస్తుంది మనకి. సో, యూ కెన్ దీంట్లో జస్ట్ గ్రూప్ బైలో మీన్ కూడా ఉంటుందా సార్? మెయిన్ ఏమి ఉండదండి. ఓన్లీ గ్రూప్ బై ఫంక్షన్స్‌లో అయ్యే ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి మాక్సిమం సాలరీ ఏమో ఇది. ఓకే. ఇది మినిమమ్ కదా! ఇది మినిమమ్. సో, 100 డిపార్ట్మెంట్‌లో మాక్సిమం సాలరీ వచ్చేసి 12,000 మినిమమ్ సాలరీ వచ్చేసి 6,900 అలా. సో, యూ కెన్ స్పెసిఫై ఎనీథింగ్. వీటన్నిటికి కాలమ్ అలియాసెస్ కూడా పెట్టుకోవచ్చు. మనం దీనంతటిని ఒక టేబుల్‌గా ఫార్మ్ చేసుకోవచ్చు. సో, వి కెన్ డూ ఎనీథింగ్. ఓకే. సెలెక్ట్ క్లాస్‌లో ఒకసారి డేటా తెచ్చుకున్న తర్వాత వి కెన్ డూ ఎనీథింగ్. సో, కాలమ్స్ ఇన్ ఎ సెలెక్ట్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఆహ్, ఒకసారి నేను గ్రూప్ ఫంక్షన్స్ యూజ్ చేసిన తర్వాత ఐ వాంట్ టు ఫిల్టర్ ద డేటా. అంటే లెట్స్ సే కౌంట్ ఆఫ్ స్టార్ ఉంది కదా! కౌంట్ ఆఫ్ 1 ఇచ్చాం కదా! ఓకే. నాకు ఈచ్ డిపార్ట్మెంట్‌లో కౌంట్ 5 కంటే ఎక్కువ ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలి. నా రిక్వైర్మెంట్ ఏందంటే ఇప్పుడు చూడండి. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడీ. కాపీ పేస్ట్ చేస్తాను. ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ కౌంట్. ఓకే. I will remove everything. So select department ID, count of star from count of 1 from employees, group by department ID. ఓకే. నాకు ఓన్లీ కౌంట్ ఎంప్లాయీస్ యొక్క కౌంట్ 5 కంటే గ్రేటర్ ఉండే వాళ్ళు మాత్రమే నాకు డిపార్ట్మెంట్స్ కావాలి. అంటే ఐ వాంట్ టు ఫిల్టర్ ద గ్రూప్ లెవెల్ డేటా. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏం చేస్తాము? మామూలుగా ఫిల్టర్ అంటే ఏం చేస్తారు? ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ సమ్ డేటా వాట్ క్లాస్ యూ విల్ యూజ్? మనం ఏదైనా డేటాని ఫిల్టర్ చేయాలంటే ఏ క్లాస్ యూజ్ చేస్తారు? వేర్ క్లాస్ యూజ్ చేస్తాం సార్. అంతే. ఇప్పుడు సపోజ్ వేర్ క్లాస్ యూజ్ చేస్తాం అనుకోండి. వేర్ కౌంట్ ఆఫ్ 1 ఈస్ గ్రేటర్ దాన్ 5. అంతే. కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 5 ఇచ్చాం అనుకోండి. వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే. సో కౌంట్ ఆఫ్ స్టార్ ఆర్ కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 5 ఇస్తే వేర్ క్లాస్ అనేది వర్క్ అవ్వదు. ఓకే. అంటే దీని అర్థం ఏంటంటే వెనెవర్ యూ యూజ్ గ్రూప్ ఫంక్షన్స్, వెనెవర్ యూ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ గ్రూప్ ఫంక్షన్స్ రెండు ఒకటే. Whenever you are using group functions, you should not use the where clause. Okay. You should not use the where clause after the group by. You can use it before the group by. Okay. After the group by, you should not use the where clause. ఓకే. మీరు గ్రూప్ బై రాసిన We తర్వాత can use సెలెక్ట్ స్టేట్మెంట్ అని యూజ్ చేయొచ్చా సార్? ఇక్కడే ఫిల్టర్ చేసుకోవచ్చు వేర్ అని చెప్పి. సో ఇక్కడ వేర్ అని ఫిల్టర్ చేసిన తర్వాత గ్రూప్ బై చేసుకోవచ్చు. సో అది నేను చెప్తాను. వదిలేసేయండి ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఇది చూద్దాం.
సో ఇలా నేను కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 5 ఉండాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వేర్ క్లాస్ ఐ విల్ యూస్ హ్యావింగ్ క్లాస్. ఓకే, హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 5. చూడండి ఇప్పుడు వచ్చింది రికార్డ్స్. సో 100 డిపార్ట్మెంట్ కౌంట్ 6 ఉంది, 30 డిపార్ట్మెంట్ కౌంట్ 6 ఉంది, 50 డిపార్ట్మెంట్ 45 కౌంట్, 80 డిపార్ట్మెంట్ కౌంట్ 34 ఉంది. సో అన్ని కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 5 కదా. సో వేర్ క్లాస్ అనేది గ్రూప్ బై తర్వాత రాదు, యూజ్ చేయకూడదు. దిస్ ఈస్ ద రూల్. ఓకే, సో ఇంటర్వ్యూలో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద గ్రూప్ లెవెల్ డేటా వాట్ ఫంక్షన్ యూ విల్ యూస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్ అని అడుగుతారు. వేర్ క్లాస్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ టు ఫిల్టర్ ద రో లెవెల్ డేటా. వన్స్ యూ గ్రూప్ బై అంటే గ్రూప్ గా ఫామ్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ యూ షుడ్ ఓన్లీ యూజ్ హ్యావింగ్ క్లాస్. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. నువ్వు మనం ఫస్ట్ గ్రూప్ బై చేసిన తర్వాత ఇంకా ఫిల్టర్ చేయాలంటే డేటాని హ్యావింగ్ క్లాసే, ఇంకా వేరే క్లాస్ యూజ్ చేయలేం. మీరు గ్రూప్ బై కాకుండా మీరు ఇంకా గ్రూప్ బై చేయలేదు, చేయక ముందు ఫిల్టర్ చేయొచ్చు డేటాని, వేర్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయలేము, సారీ గ్రూప్ బై తర్వాత వేర్ క్లాస్ ఇంకా యూజ్ చేయలేము. ఓకే, సో దట్స్ ద రూల్, యూ షుడ్ అవేర్ ఆఫ్ దట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ వేర్ ఎనీథింగ్, డిపార్ట్మెంట్ ఐడి ఇన్ అంటే ఆ డిపార్ట్మెంట్స్ మాత్రమే నేను గ్రూప్ బై చేయాలి. 100, 50 ఈ రెండిటికి మాత్రమే నేను గ్రూప్ బై చేయాలి, అన్నిటికీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది చేస్తాను. ఫస్ట్ చూడండి, ఈ రెండిటికే జరిగిందా అంటే ఫస్ట్ ఇక్కడే వేర్ క్లాస్లోనే మనకి ఫిల్టర్ అయిపోతుంది డేటా. ఓన్లీ 100, 50 రికార్డ్స్కి మాత్రమే గ్రూప్ ఫంక్షన్స్ యాడ్ అవుతుంది. ఎందుకు, మనం వేర్ క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి. ఆఫ్టర్ యూ సెలెక్ట్ వేర్ క్లాస్ యూ కెన్ డూ ద గ్రూప్ బై. సో ఇలా గ్రూప్ బై చేసామంటే డిపార్ట్మెంట్ అయితే గ్రూప్ బై అయిపోతుంది. తర్వాత హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 5 అని ఇచ్చిన ఇప్పుడు కూడా ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే, ఈ రెండు కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఇచ్చింది. సపోజ్ కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 6 అని ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు ఓన్లీ 50 డిపార్ట్మెంట్ డేటా వస్తుంది బయటికి. ఓన్లీ 50 అంటే గ్రూప్ చేసిన తర్వాత మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే హ్యావింగ్ క్లాస్, గ్రూప్ చేయకముందు మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే డేటా యూ కెన్ యూజ్ అ వేర్ క్లాస్. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అర్థమైందా? ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఐడి తర్వాత కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 5 అని అక్కడే ఐడెంటిఫై చేయొచ్చు కదా సార్? సెలెక్ట్ క్లాస్ లో కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 5 ఇక్కడ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు చెప్పండి. మనకు కౌంట్ ఆఫ్ 1 లో గ్రేటర్ దాన్ 5 ఉండేవి మాత్రమే ఆ ఎంప్లాయ్మెంట్ ఐడిలో వస్తాయి కదా సార్ ఆటోమేటిక్ గా? అదే క్వైరీ చెప్పండి. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, కౌంట్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 5 ఫ్రమ్ ఎంప్లాయ్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ 5. యా. అసలు ఇది సింటాక్స్ ఎలా కరెక్ట్ అవుతుందండి? అసలు మీ ఇష్టం వచ్చిన సింటాక్స్ మనం రాయలేం కదా. యా సార్. దిస్ ఈస్ అ రాంగ్ సింటాక్స్. సో దిస్ విల్ నాట్ వర్క్. ఓకే, మనం సింటాక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఏదంటే అది పడితే రాస్తే వర్క్ అవ్వదు. మీకు కౌంట్ రావాలంటే ఇలానే రాయాలి, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. సో ఆఫ్టర్ యూ గ్రూప్ బై ద డేటా ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ఎనీథింగ్, ఈ వేర్ క్లాస్ ఇక్కడ నుంచి తీసేయండి. ఓకే, ఐల్ డూ ద కామెంట్. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ అండ్ వేర్ అంటే జస్ట్ వీ కెన్ సే బిఫోర్ గ్రూప్ బై ఆఫ్టర్ గ్రూప్ బై అంతేనా సార్? అంతే చెప్పచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద డేటా, సి బోత్ ఆర్ యూజ్ టు ఫిల్టర్ ద డేటా ఓన్లీ. ఓకే, బోత్ రెండు డేటాను ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం, బట్ ఏ సిచ్యువేషన్లో ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం అనేది మ్యాటర్. ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద డేటా వన్స్ యూ డూ ద గ్రూప్ బై, ఓకే, you already did the group by. On top of that group by, if you want to filter the data, you should only use the having clause. If you are not grouping, so group by కంటే ముందు ఫిల్టర్ చేయాలి అంటే వేర్ క్లాస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సో నేను ఇది గ్రూప్ బై, ఇది సెకండ్ గ్రూప్ బై ముందు రాశాను కదా వేర్ క్లాస్, అందుకు వర్క్ అయింది. ఓన్లీ ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుందా చూద్దాం.
చూడండి ఈ స్టేట్మెంట్ కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకు గ్రూప్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రూప్ బై క్లాస్ ఉండాల్సిందే. బట్ స్టిల్ బిఫోర్ ద గ్రూప్ బై యూ కెన్ ఫిల్టర్ ద డేటా, బట్ ఆఫ్టర్ ద గ్రూప్ బై ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద డేటా యూ షుడ్ యూజ్ ద వేర్ క్లాస్. సో ఇంకో కొద్ది క్లారిటీ చెప్తాను చూడండి ఒక్క నిమిషం. ఐ వాంట్ టు కమెంట్ దిస్. దీన్ని కమెంట్ అంటారు. ఓకే, సో 2 హైఫన్స్ పెడితే అది కమెంట్ అయిపోతుంది. అది మీరు ఎగ్జిక్యూట్ చేసినా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇది మీరు తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ థింగ్. సో ఇఫ్ యూ కమెంట్ లైక్ దిస్ స్టేట్మెంట్, ఈ ఎక్స్ప్రెషన్, ఈ స్ట్రింగ్ మనం ఏదైతే రాసాం ఇది వర్క్ అవ్వదు అనమాట. ఇది కమెంట్ అంటాం, దీన్ని కమెంటింగ్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే గ్రూప్ బై చేస్తున్నాను, ఫస్ట్ గ్రూప్ బై చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ హ్యావింగ్ క్లాస్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి కౌంట్ ఆఫ్ స్టార్, డిపార్ట్మెంట్ కౌంట్ ఆఫ్ స్టార్. ఓకే, సో ఇప్పుడు చూడండి డేటా వచ్చిందా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఇచ్చేసింది ఇది క్వెరీ. అంటే ఆల్రెడీ గ్రూప్ చేసింది, కౌంట్ ఇచ్చింది. ఆన్ టాప్ ఆఫ్ దిస్, అంటే ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్లో కనబడుతుందో ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనం ఫిల్టర్ చేయాలంటే డేటాని, అంటే ఏం ఫిల్టర్ చేయాలి? నాకు డిపార్ట్మెంట్ ఐడిలో ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నారో నేను కనుక్కున్నాను. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే 6 కంటే గ్రేటర్ దెన్ ఉన్న ఎంప్లాయీస్ డేటానే కావాలి నాకు. ఆ విషయం మీకు గ్రూప్ బై చేసిన తర్వాతే అర్థమవుతుంది. గ్రూప్ బై చేయకముందు అర్థం కాదు కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్లో అని కనుక్కోవాలంటే ఖచ్చితంగా గ్రూప్ బై క్లాస్లో గ్రూప్ చేసి కౌంట్ ఆఫ్ స్టార్ ఇస్తేనే అర్థమవుతుంది. గ్రూప్ బైకి ముందే మనకు అర్థమైపోతే ఇంకా ఈ కాన్సెప్టే వేస్ట్ చెప్పుకోవడం. సో గ్రూప్ బై చేయకముందు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారనేది అర్థం కాదు. దట్ ఈస్ ద రీజన్ వీ కెనాట్ యూజ్ వేర్ క్లాస్ టు ఐడెంటిఫై హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇక్కడ వరకు క్లియరా మీరు? సో గ్రూప్ చేసిన తర్వాతే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారనేది. ఎందుకంటే గ్రూప్ చేసిన తర్వాత ఫంక్షన్ అప్లికబుల్ అవుతుంది. నేను చెప్పాను కదా, గ్రూప్ బై గ్రూప్గా ఫామ్ అవుతుంది ఇలా. సో ఇక్కడ చూడండి నేను ఇలా చెప్పినట్టు ఒక గ్రూప్ ఫామ్ అయిపోయేసి ప్రతి ఒక్క గ్రూప్కి అకౌంట్ అప్లికబుల్ అయిపోతుంది. అప్పుడే మనకి కౌంట్ తెలుస్తుంది. అంటిల్ దెన్ వీ డోంట్ నో ద కౌంట్. మనం కౌంట్ వేర్ క్లాస్లో తెచ్చుకోలేము. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. దిస్ ఈస్ ద ఓన్లీ వే. యూ హ్యావ్ టు గ్రూప్ బై, యూ హ్యావ్ టు గివ్ ద కౌంట్ ఫంక్షన్, దెన్ ఓన్లీ యూ గెట్ ద కౌంట్. ఆన్ టాప్ ఆఫ్ దట్ గ్రూప్ బై, మీరు గ్రూప్ బై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ సెట్ ఇది. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తే మీరు గ్రూప్ బై చేసిన రిజల్ట్ సెట్ ఇది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ డేటా యూ వాంట్ టు ఫిల్టర్ ఇట్. అంటే ఎట్లా ఫిల్టర్? డిపార్ట్మెంట్ 100కి 6 మెంబర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ 90కి 3 మెంబర్స్ ఉన్నారు. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవరైతే కౌంట్ గ్రేటర్ దెన్ 6 ఉన్నారో వాళ్ళ డేటా నాకు ఇవ్వండి అని చెప్తున్నాను. అంటే గ్రూపింగ్ చేసిన తర్వాత నేను ఫిల్టర్ చేస్తున్నాను ఇక్కడ. ఈస్ దట్ క్లియర్? గ్రూపింగ్ చేస్తున్న తర్వాత ఫిల్టర్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుంది. ఎవరు గ్రేటర్ దాన్ 6 ఎవరెవరు ఉన్నారు? 50 డిపార్ట్మెంట్లో 45 ఉన్నారు, 80 డిపార్ట్మెంట్లో 34 ఉన్నారు. వీళ్ళు మాత్రం గ్రూప్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ కౌంట్ 6 కంటే గ్రేటర్గా ఉండే డిపార్ట్మెంట్స్ మనం కనుక్కున్నాం ఇప్పుడు. ఓకే, సో ఆర్డర్ ఏం నేర్చుకున్నాం మనం? ఫస్ట్ వేర్ క్లాస్ రాయాలి, తర్వాత గ్రూప్ బై క్లాస్ రాయాలి. ఓకే, ఆర్డర్ చెప్తున్నాను. గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ రాయాలి, తర్వాత ఆర్డర్ బై క్లాస్. ఇప్పుడు ఆర్డర్ బై క్లాస్ ముందు రాసి హ్యావింగ్ క్లాస్ తర్వాత రాసా అంటే కుదరదు. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ యూ కెన్ యూజ్ ద వేర్ క్లాస్ ఫస్ట్, దెన్ యూ హ్యావ్ టు గ్రూప్ బై, దెన్ యూజ్ ద హ్యావింగ్ క్లాస్, దెన్ ఆర్డర్ బై క్లాస్. ఇప్పుడు మనం ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేయొచ్చు. ఆర్డర్ బై డిపార్ట్మెంట్ ఐడి డిసెండింగ్ అసెండింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ జస్ట్ గివ్ డిసెండింగ్. సో ఆర్డర్ బై ముందు రాసి తర్వాత హ్యావింగ్ క్లాస్ రాస్తే వర్క్ అవ్వదు. ఓకే, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇప్పుడు డిసెండింగ్లో ఆర్డర్ అయిపోయింది డేటా. అంటే వేర్ క్లాస్, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ classes? First, if you have all the classes to use, first you have to use where class, then you have to use the group by class, then you have to use the having class, then you have to use the order by class. This is the order of the classes which you need to use in a query. ఒక క్వెరీలో ఈ 4 యూజ్ చేయాల్సి వస్తే ఆర్డర్ మాత్రం ఇలానే ఉండాలి, లేదంటే క్వెరీ వర్క్ అవ్వదు. ఓకే, యూ కెన్ చెక్ ఎనీ క్వెరీస్, యూ కెన్ రైట్ ఎనీ క్వెరీస్, ఇట్ విల్ నాట్ వర్క్.
ఈ 2 ఫిల్టర్సే ఉన్నాయా సార్? ఇంకా ఎక్కువ ఉన్నాయా? అంతే. సో, రో లెవెల్ డేటాకి వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. గ్రూప్ చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. అంతే. ఇంకా వేరేవేం లేదు. సో, సమ్ ఆఫ్ సాలరీ చెప్పుకున్నాము. హ్యావింగ్ క్లాస్ గురించి చూడండి. దిస్ విల్ వర్క్ యాజ్ వేర్ క్లాస్ విచ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ విత్ గ్రూప్ బై because of the absence of where clause in the group by. So on top of the group by, if you want to filter the groups, then we use a having clause. నేను చెప్పింది అదే కదా. On top of the group, మీరు గ్రూప్ చేసిన తర్వాత if you want to filter the data, you have to use the where having clause. సో హ్యావింగ్ అనేది ఓన్లీ గ్రూప్ బైలో మాత్రం యూజ్ చేస్తారు సార్? ఎస్. సో హ్యావింగ్ క్లాస్ అనేది ఓన్లీ గ్రూప్ బైలో యూజ్ చేస్తాం అనే స్టేట్మెంట్ ఇది అంబిగ్యూయస్గా ఉంది. నేనేం చెప్తున్నానంటే ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద గ్రూప్ డేటా, మీరు గ్రూప్ చేసిన తర్వాత గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసిన తర్వాత మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు హ్యావింగ్ క్లాసే యూజ్ చేయాలి, వేరేది యూజ్ చేయలేము. దట్స్ ద రూల్. ఓకే. అంటే ఐ మీన్ గ్రూప్ బై ఎప్పుడైతే వస్తుందో మనకు హ్యావింగ్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఎక్కడే కానీ మనకు రాదా సార్ ఆప్షన్ లేదా గ్రూప్ బై లేని చోట? రాదండి. సో హ్యావింగ్ క్లాస్ గ్రూప్ బైలో ఉన్నప్పుడే రావాలి, వేరే దగ్గర హ్యావింగ్ క్లాస్ రావాల్సిన అవసరం కూడా రాదు. హ్యావింగ్ క్లాస్ ఓన్లీ గ్రూప్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ద గ్రూప్స్ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. అదర్ దాన్ దట్ సినారియో వీ కెనాట్ యూజ్ హ్యావింగ్ క్లాస్ ఇన్ ఎనీ ఆఫ్ ది అదర్ సినారియోస్. మనం యూజ్ చేయాల్సిన అవసరం కూడా రాదు, చేసినా కూడా వర్క్ అవ్వదు. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ యూ కెన్ సీ groups the rows together based on a group by class. First group by class చెప్పాను. Then calculate the group functions on each table, each group. Then eliminate the group based on having class. Then order by class. First where class, group by class, having class, then order by class. This is the order of execution. So ఇక్కడ చూసారంటే from class, group by class, having class. Okay, from class ఉంది కదా. Okay, that is fine. ఫ్రమ్ క్లాస్, వేర్ క్లాస్, గ్రూప్ బై, హ్యావింగ్ ఇట్లయినా చెప్పుకోవచ్చు. మీరు ఈ వేర్ క్లాస్ పెడుతుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దట్స్ ద మెయిన్ థింగ్. నేను ఏం చెప్తున్నా అంటే వేర్ క్లాస్ని ప్రస్తుతానికి వదిలేయండి. ఓకే, ఓకే, ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్, ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, మనం చూద్దాం. నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ఓకే, ఐ డోంట్ వాంట్ గ్రూప్ ఫంక్షన్స్ అనేది చాలా కాస్ట్లీ ఆపరేషన్స్ అండి. ఓకే, గ్రూపింగ్ చేయటం అని గ్రూప్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫంక్షన్ యాడ్స్, ఇదంతా చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఓకే, ఏదన్నా అవసరం ఉంటే తప్ప గ్రూప్ చేయరు ఎవరు. నా రిక్వైర్మెంట్ ఏంటి, క్లయింట్ ఏం చెప్పాడు, నాకు ఓన్లీ డిపార్ట్మెంట్ 90, డిపార్ట్మెంట్ 60 ఉన్న వాళ్ళది మాత్రమే నాకు గ్రూపింగ్ చేయండి, వేరే వాళ్ళ అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు నేనేం చేస్తాను, సరే బాగుంది అని చెప్పాడు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ నేనేం చెప్తాను, హ్యావింగ్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 60. సో ఏం చెప్పాడు మనకి, నెక్స్ట్ మూమెంట్, క్లయింట్ ఏం చెప్పాడు, మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు గ్రూపింగ్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఐడి 60 ఆర్ 90. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి ఇన్ 60, 90. వర్క్ అవుతుంది లేదా చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ వర్కింగ్. సో నా క్లయింట్ ఏం చెప్పాడంటే, నాకు చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్, 90, 60 అనే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ డేటా మాత్రం నాకు కావాలి. ఓకే, ఐ వాంట్ హౌ మెనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ దోస్ 2 డిపార్ట్మెంట్స్ అని చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు,
గ్రూప్ బై క్లాస్ రాసిన తర్వాత నేనేం చెప్పాను, ఆన్ టాప్ ఆఫ్ ద గ్రూప్ యూ హ్యావ్ టు యూజ్ ద హ్యావింగ్ క్లాస్ అని చెప్పారు కాబట్టి హ్యావింగ్ క్లాస్లో 60-90 రాసుకున్నాను. సో దిస్ ఈస్ వెరీ ఫైన్. ఓకే, వాట్ ఎవర్ ద అవుట్పుట్ యూఆర్ సీయింగ్ ఈజ్ ద కరెక్ట్ అవుట్పుట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద వే ఇట్ ఎగ్జిక్యూట్స్. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అవసరం లేని డిపార్ట్మెంట్ని కూడా గ్రూప్ చేస్తుంది. సి, ఇప్పుడు హ్యావింగ్ క్లాస్ రాయకుంటే మీకు ఏం చేస్తుంది చూడండి, అన్ని డిపార్ట్మెంట్స్ని గ్రూప్ చేసింది. దిస్ ఈస్ అ కాస్ట్లీ ఆపరేషన్. నా క్లయింట్ ఏం చెప్పాడు, 60-90 మాత్రమే నా గ్రూపింగ్ జరగాలి, 60 అండ్ దెన్ 90, ఈ 2 డిపార్ట్మెంట్స్ మాత్రమే గ్రూపింగ్ జరగాలి. అలాంటప్పుడు ఎందుకు అన్ని డిపార్ట్మెంట్స్ నేను గ్రూప్ చేయాలి? ఓకే, హ్యావింగ్ క్లాస్ ఏంటి, అన్ని గ్రూప్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసేది హ్యావింగ్ క్లాస్. ఇట్ వోంట్ స్టాప్ ద క్వైరీని స్టాప్ చేయదు. ఈ ఓన్లీ 90-60 డిపార్ట్మెంట్స్కి మాత్రమే గ్రూప్ బై చేయడానికి దీనికి ఆ ప్రొవిజన్ లేదు. మీరు గ్రూప్ చేయండి, నాకు తెలియదు ఎంత చేస్తారో చేయండి, చేసిన తర్వాత నేను ఫిల్టర్ చేయాలంటే నేను హ్యావింగ్ క్లాస్ వస్తానని చెప్తుంది. మీకు అవసరం లేకున్నా కూడా 90-60 కాకుండా అవసరం లేకున్నా కూడా యూ గ్రూప్డ్ అదర్ గ్రూప్స్. డిపార్ట్మెంట్ 100, 30, 90 అన్ని గ్రూప్ బై చేశారు. ఇంతవరకు అర్థమైంది ఎవరికన్నా? అవసరం లేకున్నా కూడా మనం గ్రూప్ బై చేసాం. యూ విల్ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? Yes. సో యా, ఇంతవరకు అర్థమైంది అనుకోండి, నేను చెప్పేది నెక్స్ట్ అర్థమవుతుంది. సో గ్రూప్ బై నాకు 90-60 అవసరం లేకుండా నేను గ్రూప్ బై చేశాను ప్రస్తుతానికి, చేసి దాని టాప్ ఆఫ్ దట్ ఫిల్టర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 100 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, మనకి మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, మనకి అవసరం లేని రికార్డ్స్ని కూడా గ్రూప్ బై చేసాం, విచ్ ఈస్ అ కాస్ట్లీ ఆపరేషన్, టైం కన్జ్యూమింగ్. అవసరం లేదు, మనం అసలు ఆ రికార్డ్స్ మనకు అవసరం లేనప్పుడు ఎందుకు గ్రూప్ బై చేయాలి, ఎందుకు రిసోర్సెస్ వేస్ట్ చేయాలి? వై షుడ్ వీ గ్రూప్ బై ద డేటా విచ్ హ్యాస్ నో యూజ్? అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్టరింగ్ ద డేటా హియర్ ఆఫ్టర్ ద గ్రూపింగ్ విచ్ వీ ఆల్రెడీ నో, మనకి 60-90 అని ముందే చెప్పేశారు, మనకి చెప్పకుంటే ఓకే, దట్ ఈస్ ఫైన్. వై కాంట్ వీ యూజ్ ద వేర్ క్లాస్ టు ఫిల్టర్ ద డేటా? సో నేనేమంటున్నానంటే, ఇక్కడ వేర్ క్లాస్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ 60 కానీ 90 కానీ డేటాని మనం ఫిల్టర్ చేయొచ్చు కదా ఇక్కడే. సో యూ కెన్ ఫిల్టర్ ద డేటా గ్రూప్ బై. ఇప్పుడు హ్యావింగ్ క్లాస్ కూడా అవసరం లేదు, ఇంతవరకు చాలు. ఎందుకంటే గ్రూప్ బై జరిగేది 60-90 మీద మాత్రమే గ్రూప్ బై జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 60-90 మాత్రమే గ్రూప్ బై జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ బై జరగక ముందే ఫిల్టర్ చేసేసాం డేటాని. వీ ఆల్రెడీ ఫిల్టర్ ద డేటా విత్ వేర్ క్లాస్ బిఫోర్ ద గ్రూప్ బై ఇట్ సెల్ఫ్, సో దట్ అదర్ డిపార్ట్మెంట్స్ వోంట్ కమ్ ఇన్ టు పిక్చర్ ఫర్ ద గ్రూప్ బై. గ్రూప్ బై ఆపరేషన్ చేయడానికి 60-90 వస్తాయి, వేరే రికార్డ్స్ ఇంకా రావు. ఎందుకు? మనం వేర్ క్లాస్ ముందే యూజ్ చేసాం, గ్రూప్ బై ముందు యూజ్ చేసాం కదా. దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ ఓన్లీ కన్సిడర్ 60 and 90 ఫర్ ద గ్రూపింగ్ ఆపరేషన్. దీనికంటే ముందే చెప్పారు కాబట్టి మనకు వీ కెన్ ఓన్లీ యూజ్ ద వేర్ క్లాస్. అప్పుడు ఏం జరుగుతుంది, 60-90 డిపార్ట్మెంట్స్ మాత్రమే వచ్చి ఆ 2 డిపార్ట్మెంట్స్ మాత్రమే గ్రూప్ బై జరిగి ఆ 2 డిపార్ట్మెంట్స్ మాత్రమే అవుట్పుట్ ఇస్తుంది. సో అన్నెసరీగా వేరే డిపార్ట్మెంట్స్ని మనం గ్రూపింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వేర్ క్లాస్ గ్రూప్ బై ముందు యూజ్ చేసి ఫిల్టర్ చేసాము, ఫిల్టర్ చేసిన డేటాని గ్రూప్ బై చేసాము, ఇప్పుడు మనకి రావాల్సిన రిజల్ట్స్ వచ్చింది. మీరు హ్యావింగ్ క్లాస్ చేసినా ఇదే రిజల్ట్ సెట్ వస్తుంది, ఇట్లా ఇందాక యూజ్ చేసినట్టు. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దట్. సో నేను ఏమంటున్నానంటే, ఐ విల్ రిమూవ్ దిస్, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఏమొచ్చింది? సేమ్ రిజల్ట్, 90-60-35. ఐ విల్ ఎగ్జిక్యూట్ విత్ దిస్ 90-60, అదే 60-90-35. ఎట్లయినా మనం ఆర్డర్ చేయలేదు కదా, ఎట్లా అంటే అట్లా వచ్చింది, సేమ్ రిజల్ట్స్ అయితే వస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మాత్రం వేర్ క్లాస్ యూజ్ చేసింది పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది, వెరీ వెరీ ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే గ్రూపింగ్ అనేది మనకి అవసరం లేని రికార్డ్స్ మనం గ్రూపింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వేర్ క్లాస్ ఎలిమినేట్ చేసేసి గ్రూపింగే చెయ్యదన్నమాట. ఓకే, సో అండర్స్టాండ్? అర్థమైంది ఎవరికైనా? Yes, understand. So that's the beauty of this aggregate functions. So anyone has any other doubts on group functions? ఇందాక కౌంట్ స్టార్ ఇచ్చినప్పుడు మీరు రో బై రో కౌంట్ చేసుకుంటుంది అని చెప్పారు కదా.
ఇందాక సందీప్ గారు ఒక క్వశ్చన్ రైట్ చేశారు, కాలమ్ వైజ్ కౌంట్ ఎలా అనేసి. ఐ ఫౌండ్ అవుట్ ఇన్ వన్ క్వైరీ ఇన్ గూగుల్. ఓకే I will send in chat group one second. Once it try. ఓకే సో అదే సమ్ కాలం ఏదో కొన్ని మెటాడేటా టేబుల్స్ మరి సంథింగ్ ఇట్ వుడ్ బి దేర్. I sent in chat. Yeah, user underscore tab underscore column. This is a metadata table. సో ఈ మెటాడేటా టేబుల్ యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మన టేబుల్ ఏంటి, ఎంప్లాయీస్ కదా, ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టారు. కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ యూజర్ ట్యాబ్ కాలమ్స్ టేబుల్ నేమ్ ఈక్వల్ టు యూజర్ ట్యాబ్ కాలమ్స్ ఏందో చూద్దాం ఫస్ట్. స్టార్ యా, సో ఇది టేబుల్ నేమ్, మనము క్యాపిటల్ లెటర్స్ వేయాలనుకో. సో ఇప్పుడు 11 కాలమ్స్ అని చెప్పి ఇచ్చింది. సో దట్స్ ద వే వీ షుడ్ యూస్. అదే కొన్ని ఇవన్నీ మెటాడేటా టేబుల్స్ అనమాట. డేటా అబౌట్ డేటా మన ఆర్కిల్లో ఆల్రెడీ టేబుల్స్ ఉంటాయి అనమాట. సో ఇఫ్ వీ హ్యావ్ యాక్సెస్ వీ కెన్ డూ ఇట్, ఆర్ ఎల్స్ we don't need these kind of things, but yes, good to know. Yeah, that is about group functions. Tomorrow I may not be available, guys. నాకు క్లయింట్ మీటింగ్ ఉంది, మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. సో I may not be available at morning. Maybe if time permits we can have a class on evening, or else రోజు డేట్ ఎంత, సెకండ్. సో టుమారో ఇస్ థర్స్డే, సో ఫ్రైడే 2 hours తీసుకుందాం. ఎనీథింగ్ we will try to adjust it. Okay, సో నెక్స్ట్ అనలిటికల్ ఫంక్షన్స్ రేపు అయిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. సెట్ ఆపరేటర్స్, దెన్ కన్స్ట్రైన్స్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు అడ్వాన్స్ లెవెల్. మీరు ఎవరైనా అర్థం కాకుంటే ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేయకుంటే ఏం అర్థం కాదు. ఓకే, సో ట్రై టు ప్రాక్టీస్ ఇట్.